ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలంతులు తీసుకునిన వారు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకునిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలంతులు తీసుకునిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలంతులు తీసుకునిన వాడు మరి 5 తలంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలంతులు అప్పగించితివే, ఇవిగాక అవిగాక మరి 5 తలంతులు సంపాదించి తినని చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలంతులు తీసుకునిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలంతులు సంపాదించి తినని చెప్పెను. అతని యజమానుడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలంతులు తీసుకునిన వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడు అని కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకునుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడునని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకరుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గల వానికియుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండుకురుగుటయో ఉండుననెను. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యములో చాలా అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఒక యజమానుని తను దేశాంతరానికి పోయినప్పుడు 3 దాసులను పిలిచి ఆయన ఇచ్చినటువంటి తలంతులను గురించి మనం వింటున్నాం. ఆ 3 వ్యక్తులలో ఒక వ్యక్తికి 5 తలంతులు,
మరొక వ్యక్తికి 2 తలంతులు, అలాగే మరొక వ్యక్తికి 1 తలంతులు ఇచ్చి దేశాంతరము పోయి అనేక సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చి వారి లెక్క అడిగినప్పుడు ఆయా దాసులు తనకిచ్చిన జవాబులు ఎట్లా ఉండెనో ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకొనుచున్నాం. దీని అసలు అర్థం ఏమిటి అంటే, యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అనేక మందికి ఆత్మ వరాలు అనుగ్రహించాడు, తలంతులను అనుగ్రహించాడు. ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుడు తన యొద్దకు వచ్చిన ఏ వ్యక్తిని కూడాను మామూలుగా వారిని అసమర్థులుగా ఉంచలేదు. ఆత్మ వరాలతో నింపాడు, పరలోక సంబంధమైన ఈవులను అనుగ్రహించాడు, అనేకమైన తలంతులను తన సేవకులకు అనుగ్రహించాడు. ఆయన పరలోక రాజ్యానికి చేరి రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరి దగ్గర లెక్కను ఆయన చూచుకునే ఒక యజమానుని పోలి ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకొంచున్నాం. ఇక్కడ 1 తలంతులు 3600కు సూచిస్తుంది. అదే సమయంలో 2 తలంతులు అన్నప్పుడు 7200, 5 తలంతులు 10 తలంతులు వచ్చినప్పుడు 36,000కి సూచిస్తుంది. అయితే 5 తలంతులు ఏ వ్యక్తి అయితే తీసుకున్నారో దానిని మరి 5 తలంతులు సంపాదించి దేవుని సంధిలో తన యజమానునికి తన 10 తలంతులు ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. తనకివ్వబడింది 5 తలంతులు అంటే సుమారుగా 18,000 రూపాయలు. అందులో ఆయన కొన్ని సంవత్సరములో 36,000 తలంతులను ఆయన సంపాదించుకున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుడు తన పరిచర్యకు పిలిచిన ప్రతి సేవకునికి ఆయన ఇచ్చినటువంటి ఆత్మవరాలు, తలంతులు అద్భుతములు. సేవకులు చాలామంది దేవుడిచ్చిన తలంతులు దేవుని మహిమ కొరకు వాడుకునే బదులుగా దాచుకునేటటువంటి జీవితము కలిగి ఉంటారు. నీకు దేవుడిచ్చిన కృపావరములో, తలంతులలో స్వస్థపరచే వరం కలిగి ఉన్నావా? లాభము నిమిత్తమే నేను స్వస్థపరచాలి, నేను స్వస్థత ప్రార్థన చేస్తే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు అనే భావన పెట్టుకోకూడదు. వాక్యం చెప్పినప్పుడు ఇప్పుడంతా బిజినెస్ అయిపోయింది. సేవకునికి పిలిపించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాక్యం చెప్పిద్దామంటే ఒక్కొక్క సేవకుడు 50,000 ఒక ప్రసంగానికి లేకపోతే రారు. లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఏ సేవకుడు వాక్యం చెప్పడానికి రారు. గమనించండి, దేవుడిచ్చిన తలంతుల ద్వారా ఆత్మలను సంపాదించడానికి ఆ తలంతులు ఉపయోగించాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు పోగు చేయడానికో, ఆర్థికంగా జమ చేసుకోవడానికో అది వాడకూడదు. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. ప్రతి సేవకునికి దేవుడు తలంతులను ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. స్వస్థపరిచే వరము, ప్రవచించే వరము, అనేక మందికి అనేకమైనటువంటి అద్భుతాలు చేయు శక్తి, ఆశ్చర్య కార్యములు చేయు శక్తి, ఇవన్నిటి ద్వారా ఆత్మలను సంపాదించుకోవాలి కానీ ఆస్తి కాదు. నాకు తలంతులు లేదు కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నా మట్టుకు నేను ప్రార్థన చేసి నేను క్షేమంగా ఉంటే చాలు అని 1 తలంతులు కలిగిన వాడు దాచిపెట్టినట్లుగా ఏ సేవకుడు కానీ ఏ విశ్వాసి కానీ తన మట్టుకు తనకే ప్రార్థన చేసుకుంటూ క్షేమంగా ఉండేటట్లుగా ఉండకూడదు. అది దాచిపెట్టిన తలంతులు కలిగిన నమ్మకత్వం లేని చెడ్డదాసుడుగా రూపించబడుతుంది. ప్రభు వచ్చినప్పుడు, తన రాకడలు ప్రభు వచ్చినప్పుడు నిన్ను, నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, ప్రతి ఒక్కరికైనా లెక్క అడుగుతాడు.
అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో అంటాడు, మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించాల్సిన రోజు ఉంది. సో ప్రభు మనకిచ్చిన ప్రతి తలంతులను డబల్ చేయాలి. దేవుడు మనకిచ్చిన తలంతుల ద్వారా ప్రభు మీకు పాడడానికి శక్తినిచ్చాడా? చక్కగా వాయిస్తూ పాడుతూ ఆత్మవరాలు కలిగి అనేక మంది ఆత్మీయంగా క్షేమాభివృద్ధిపరచాలి. మీకు మీ కుటుంబానికి రక్షించాడా? 10 కుటుంబాలను మీరు రక్షించాలి. మీకు దేవుడు సంరక్షించాడా? మీ స్నేహితులందరికీ మీరు సంరక్షించాలి. మీ దేవుడు మీకు ఇచ్చిన తలంతుల ద్వారా ఒక్కసారి ఉదయకాల సమయంలో ఎన్ని ఆత్మలను నువ్వు ప్రభు వైపు నడిపించావో లెక్క చూసుకోండి. ఒక తలంతులో అది నీ జీవితానికి దేవుడిచ్చింది వరముగా, అయితే అది కేవలం దాచిపెట్టడమో నీ కొరకి నీ స్వార్థపూరితంగా వాడుకోవడానికో కాదు. ఆ తలంతుల ద్వారా దేవుని ప్రభు రాజ్య అభివృద్ధి కొరకు అనేకులకు నువ్వు సంపాదించాలి. ఒక తలంతులు కలిగిన వాడు దాచిపెట్టి నువ్వు విత్తని చోట కోయువాడవని, చల్లని చోట కూర్చువాడవని, కఠినమైన వాడని నేను ఎరుగుదును కనుక నేను అది వాడుకోలేదు, జాగ్రత్తగా ఉంచబెట్టానన్నాడు. ప్రభు ఏమన్నాడు ఆయనకి? నువ్వు అది సావుకుల దగ్గర ఉంచి ఉంటే వడ్డీతో సహా ఇచ్చి ఉండేవారు, చెడ్డవాడు నువ్వని తనను శిక్ష విధి కలిగిస్తున్నాడు. ఒక అద్భుతమైన మాట ప్రభు తెలియచేశాడు. ఏంటంటే, కొంచెములో కనుక నమ్మకం ఉంటే విస్తారమైన వాటిని ప్రభు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా కలిగిన వారికి దేవుడు ఇస్తాడు, లేని వారి యొద్ద కలిగినది తీసివేస్తాడు. సేవకులారా, దేవుని ప్రియ సంఘ బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన తలంతులు దేవుని కొరకు వాడుకునే స్థితిలో ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థన జీవితము, వాక్య జీవితము, సాక్ష్య జీవితము అనేకులకు నేర్పించి ఆత్మీయంగా ప్రోత్సహించే స్థితిలో ఉన్నారా? అలా గనుక మీరు లేకపోతే, దేవుని ఎదుట మీ లెక్కలు సరిగా లేకపోతే మీరు బయట త్రోసివేయబడతారు. ప్రభు చేతుల మీదుగా ఎలాంటి బహుమానము అందుకోలేరు. ప్రభు మీద నమ్మకం కలిగి దేవుడు మీకు ఇచ్చిన తలంతులను బట్టి నూతన ఆత్మలను దేవుని కొరకు సంపాదించి దేవుని మందిరానికి తీసుకురాగలిగితే ప్రభు రాజ్యములో క్షేమాభివృద్ధి పొందుతారు. మీరు చేసిన మంచి పనికి ప్రభు ద్వారా అనేక బహుమానాలు అందుకుంటారు. కనుక రండి, అట్టి తలంతులు కలిగిన వారై ప్రభువు మహిమ కొరకు జీవించడానికి ప్రభు మనలను సహాయము చేసేలాగున ప్రార్థించుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ఉదయము మీరు మాకు తలంతులను గురించి తెలియచేశారు. మాకు మీరిచ్చిన తలంతులను బట్టి ఆత్మలను రక్షించి ప్రభువా మీ ఎదుటకొచ్చి లెక్క అప్పజెప్పాల్సిన ఒక రోజు నియమించున్నారు. ఆ దినము మేము చక్కగా మా లెక్కలు మీకు అప్పజెప్పి ప్రభువా మీ చేత బల మంచి నమ్మకమైన దాసులని పిలిపించుకొని మీ చేతుల మీదుగా బహుమానం అందుకునే భాగ్యము దయచేయండి. ఏ ఒక్కరు కూడా మీ యొక్క కృపావరము నిర్లక్ష్యము చేయక మీ యొక్క ప్రభు మీరిచ్చిన తలంతులను దాచిపెట్టేవారుగా కాక మీకు మహిమకరంగా వాడుకునేవారుగా దీవించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.